ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముగిసిన స్టాక్ మార్కెట్ మాత్రం ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుండడం ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం గోల్డ్ మార్కెట్ ఎలా ఉంది? ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? గోల్డ్ ట్రేడింగ్ ఇన్వెస్టర్లకు లాభాలు ఇస్తాయా? తెలుసుకుందాం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముగిసిన స్టాక్ మార్కెట్ మాత్రం ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుండడం ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం గోల్డ్ మార్కెట్ ఎలా ఉంది? ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? గోల్డ్ ట్రేడింగ్ ఇన్వెస్టర్లకు లాభాలు ఇస్తాయా? తెలుసుకుందాం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముగిసిన స్టాక్ మార్కెట్ మాత్రం ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుండడం ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం గోల్డ్ మార్కెట్ ఎలా ఉంది? ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? గోల్డ్ ట్రేడింగ్ ఇన్వెస్టర్లకు లాభాలు ఇస్తాయా? తెలుసుకుందాం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సత్యనారాయణ గారు జూమ్లైలో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సత్యనారాయణ గారు. గుడ్ ఈవినింగ్. ఏంటి ఇప్పుడు స్టాక్ మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనుకోవచ్చు? ఇప్పుడు ప్రజెంట్ సైడ్ వేస్ అంటాము. అయితే కాకపోతే ఈ రోజు మన మార్కెట్ పాజిటివే. ఎందుకు అంటే ఎప్పుడైతే ఈ సుంకాలు టారిఫ్లు ఉన్నాయో అవి అనౌన్స్ చేయడం జరిగింది. మన దేశం కాకుండా వేరే దేశాలు, చిన్న చిన్న దేశాలు అన్నిటికీ సెట్ చేయడం జరిగింది. అయితే అవి కూడా ఆగస్టు 1 నుంచి అమలు అని చెప్పడం జరిగింది. అయితే మన దానికి వచ్చేటప్పటికి కొన్ని చర్చలు జరుగుతున్నాయి. మనకి పాజిటివ్ ఉంటుంది అనేది ఒక న్యూస్. దాంతో మన మార్కెట్లకి అయితే ఎటువంటి దోఖా ఉండదు. కాకపోతే ఈ గోల్డ్ మీద వచ్చేటప్పటికి గోల్డ్ ఎలా ఉంటుంది అంటే స్తబ్దత ఏర్పడింది. అంటే సైడ్ వేస్ అంటాం. ఇంట్రాడే చేసే వాళ్ళకి ఓకే, కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి కొంచెం టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఈ సుంకాలు టారిఫ్లు ఒక పద్ధతి, రెండోది ఈ సుంకాలు టారిఫ్లు ఆగస్టు 1 నుంచి, అంటే ఇప్పుడు మనం జూలై 8లో ఉన్నాం, ఇంకొక 20 రోజులు. రెండోది ఏవైతే కొన్ని దేశాలకి ఇంకా చర్చలు నడుస్తున్నాయి. ఇప్పుడు మన దేశానికి అయితే ఫేవర్ ఉండే ఉద్దేశం ఉంది. ఎందుకంటే ఈ ఎలన్ మస్క్ ఏదైతే కొత్త పార్టీ పెడతా అనటం, ఈ ఎలన్ మస్క్ కును మన ట్రంప్ కు కొంచెం విభేదాలు రావటం, మన ఇప్పుడు ఉదాహరణకి ఇవాళ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఎవరైతే ముఖేష్ అంబానీ ఉన్నాడో, ముఖేష్ అంబానీకి అంటే చైనాకి దిగుమతి అవ్వాల్సినటువంటిది ఏదైతే ఇథేన్ అంటారు, ఆ ఇథేను మన ముఖేష్ అంబానీ రిలయన్స్ దిగుమతి చేసుకుంటుంది. దానివల్ల మనకి బెనిఫిట్ అవుతుంది. ఇంకొకటి ఏంటిది, ముఖేష్ అంబానీ వాళ్ళ అబ్బాయి పెండికి అప్పుడు ట్రంప్ వాళ్ళ కోడలో ఎవరు వాళ్ళు రావడం జరిగింది. అప్పుడు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. మళ్ళీ ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత కూడా కొద్ది మందికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు ముఖేష్ అంబానీ వెళ్ళడం జరిగింది ఫ్యామిలీ తోటి. అక్కడ ఇప్పుడు అది ఎలన్ మస్క్ తోటి విభేదాలు ఏర్పడటం వల్ల ముఖేష్ అంబానీకి ట్రంప్ మధ్యలో ఒక సన్నిహితత్వం ఏర్పడింది. దాంతో మన ఇండియాకి ఫేవర్గా ఉంటది అనేది ఒకటి. రెండోది మోడీ ఏదైతే ఉందో మనం ఈ అంటే అంతకుముందు నుంచే ఫేవర్ గా ఉండటం, అంటే మన దేశం మీద ఎటువంటివి ఉండవు. వేరే దేశాల సుంకాలు అన్నిటితో పోలిస్తే మన దేశంలో సుంకాలు ఎక్కువనే అని ఆయన అంటుండు, ఎవరు ట్రంప్. అయితే ఆ సుంకాలకి దీటుగా వాళ్ళ ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర ఏదైతే దిగుమతి చేయాలనేది ఉంది. ఇక్కడ ఇవి ఏవైతే ఉన్నాయో అవి చర్చలు జరుగుతున్నాయి. దాంతో మన మార్కెట్లకు పాజిటివ్ ఉంది. ఈ ఏదైతే మన షేర్ మార్కెట్ అంటే గోల్డ్కి వచ్చేటప్పటికి ఈ మధ్య కాలంలో గోల్డ్ పడటం జరిగింది, పెద్దగా పెరగట్లేదు. ఎందుకు పెరగట్లేదు అనే దానికి రీజన్ ఏంటిది అంటే, ఎప్పుడైనా షేర్ మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నప్పుడు గోల్డ్ కూడా ఒడిదుడుకులు ఉంటుంది. అంటే షేర్ మార్కెట్ పడితే గోల్డ్ పెరగాలి. అయితే ఇప్పుడు షేర్ మార్కెట్ పడుతుంది కూడా, గోల్డ్ కూడా పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే గోల్డ్ కంటే కూడా ఈ ఎవరైతే కమోడిటీస్ లో చేసే వాళ్ళు ఉన్నారో
వరల్డ్ మార్కెట్ లో వాళ్ళు డాలర్ మీద ఫోకస్ చేయడం జరిగింది. డాలర్ ఇండెక్స్ పడిపోవటం, డాలర్ పడిపోవటం, అక్కడ దాని మీద ఈ గోల్డ్ సిల్వర్ అదొకటి. రెండోది ఈ గోల్డ్ ఏదైతే ఉందో మొన్నటి వరకు పట్టానికి ఏంటంటే ఫ్యూచర్స్ ఉంటాయి, ఎక్స్పైరీ డేట్, అందుకని గోల్డ్ అవి ఉంది. ఇప్పుడైతే స్తబ్దతే, ఇప్పుడు పెద్దగా ఏం లేదు. అంటే ఇంట్రాడే చేసేవాళ్ళు ఓకే గానీ పెద్దగా మూవ్మెంట్ ఏం లేదు, పెరగటం గానీ తగ్గటం గానీ ఇప్పట్లో అయితే అది కనపడట్లేదు. ఎందుకోసం అంటే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అయిపోయింది, అక్కడ కూడా సఖ్యత వచ్చేసింది. అంటే ఈవెంట్స్ కనుక ఏమి లేవు. అంటే ఎప్పుడైతే షేర్ మార్కెట్ కు నెగిటివ్ ఉంటాయో అప్పుడే మన బులియన్ మార్కెట్ పాజిటివ్ లోకి వెళ్తుంది. అంటే ఈ గోల్డ్ సిల్వర్ ఇప్పుడు ఎందుకు పెరగవు అంటే షేర్ మార్కెట్ ఇప్పట్లో ఏమి మైనస్ పాయింట్లు ఏం కనపడట్లేవు. అంటే ఇజ్రాయెల్ వారు సద్దుమణగటం, ఈ ట్రంప్ కూడా ఈ సుంకాలు టారిఫ్లు ఆగస్టు 1 దాకా పొడిగించడం, ఈ టారిఫ్ ఎఫెక్ట్ గోల్డ్ పైన ఉంటుందా? ఉంటుంది కానీ ఇప్పుడేం లేదు. ఇక ఇప్పుడు గోల్డ్ ఏమి ఉండదు, స్తబ్దత అంటారు. అంటే సైడ్ వేస్ అంటారు. ఏదో 200-300 పైకి కిందకి, 200-300 పైకి కానీ ఓ పెరగటాలు తగ్గటాలు అట్లా ఏమి ఉండవు. ఇక అక్కడక్కడే ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఏదైతే గోల్డ్ ఉందో ఇవాళ కూడా బాగా పడింది, 400 రూపాయలు పడింది. ఏది కమోడిటీస్ లో గోల్డ్. ఇప్పుడు మన కమోడిటీస్ లో వరల్డ్ మార్కెట్ వరల్డ్ మార్కెట్ లో కూడా గోల్డ్ ఎంత పడింది అంటే $11 పడింది నిన్నటి మీద. అంటే ఇవాళ 3329.8 లో, 33.55 హై. ఇప్పుడు 33-31 లో ఉంది. అంటే లోకి దగ్గరలోనే ఉంది. అంటే పైనుంచి $26 ఫాల్ అయింది. $25-26 హై నుంచి ఇప్పుడు లోనే ఉంది, లోకి దగ్గరలోనే ఉంది. అయితే ఇది లో హైలీ ఉంటది. అంటే పెద్దగా ఏముండదు మూవ్మెంట్. ఈ గోల్డ్ సిల్వర్ చేసే వాళ్ళకి ఇప్పుడు గోల్డ్ సిల్వర్ రేట్స్ ఇప్పటికే చాలా పెరిగాయి. మీరు అన్నట్టు ఒడిదుడుకులు ఉన్నాయి, కొంత హెచ్చుతగ్గులు ఉన్నాయి, తగ్గుతుంది అంటున్నారు. ఎంతవరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి? మరి సిల్వర్ గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? గోల్డ్ ట్రేడింగ్ ఇన్వెస్టర్లకు లాభాలు ఏమని ఇస్తాయా? ఇన్వెస్ట్ చేయక్కర్లే ఇప్పుడు, ఎందుకంటే వెయిట్ చేయడం బెటర్. ఎందుకంటే ఇవేం పెద్దగా ఇప్పుడు కొన్నా గానీ ఏం పెరగవు, అమ్మినా కూడా ఏం పెరగదు. అంటే షార్ట్ చేసినా లాంగ్ పోయినా ఏం పెద్దగా ఏమి ఉపయోగాలు ఉండవు. ఎందుకంటే షేర్ మార్కెట్ లో అంటే అప్ అండ్ డౌన్ దీనికి గోల్డ్ కి ఎఫెక్ట్ ఉండదు, గోల్డ్ సిల్వర్. అందులో ఇంకొకటి అది ₹1,00,000 చేరిపోయింది గోల్డ్, సిల్వర్ వచ్చి 1,00,000 దాటిపోయింది ఎప్పుడో. అయితే ఇప్పుడు అక్కడ దగ్గరలోనే ఉంది, ఏదో కొంచెం అటు ఇటు ఉంది కానీ 1,00,000 దగ్గరలోనే ఉంది. అంతే తప్ప ఇన్వెస్ట్ చేయడానికి పెద్దగా ఇప్పుడు ఏమి చేయక్కర్లే. ఎందుకంటే మూవ్మెంట్ గా అంతగా ఏముండదు ఇప్పట్లో. తర్వాతనే మనం అబ్జర్వ్ చేసి చేయాల్సి ఉంటది. ఈ రోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయి సార్? మైనసే ఉంది. ఇప్పుడు $12 వరల్డ్ మార్కెట్ పడింది, $400 మన మామూలుగా తులానికి పడింది అనమాట. ఇప్పుడు మామూలు డౌన్ లోనే ఉంది ఇప్పుడు గోల్డ్. కమోడిటీ పరిస్థితి ఎలా ఉంది? ఏది కమోడిటీ పరిస్థితి ఎలా ఉంది? అంటే కమోడిటీ గోల్డ్ సిల్వర్ ఇవే ఇవి ఓకే డౌనే ఉన్నాయి. పెద్దగా ఏముండదు మూవ్మెంట్. ఇంటర్డే చేసే వాళ్ళు ఏదో కొంచెం చూసుకొని బై సెల్ చూసుకుంటూ చేస్తారు. కానీ ఇన్వెస్ట్మెంట్ కి అయితే పెద్దగా ఇప్పుడు రికమెండ్ చేయాల్సిన అవసరం లేదు, వెయిట్ చేయాలి అనమాట. అంటే ఈవెంట్స్ ఏం లేవు. ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో జరిగిపోతున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు సుంకాలు టారిఫ్లు ఉన్నాయి, ఆగస్టు 1 కి ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాయి, కొన్ని చర్చలకు వచ్చినాయి. అదేం లేదు, మన ఇండియాకి అయితే ఫేవర్ గానే ఉంది ఆ సుంకాలు టారిఫ్లు. తర్వాత ఇంకా ఏదైతే ఉందో ఆ ఎలన్ మస్క్ ఆ ట్రంప్ గొడవలు నడుస్తున్నాయి అమెరికాలో. దాంతో షేర్ మార్కెట్ లో అక్కడ ఎలన్ మస్క్ షేర్లు రాత్రి బాగా ఫాలో అవడం జరిగింది. 8% వరకు పడి చివరికి 6.78 అంటే కొంచెం రికవరీ అయింది, 1% రికవరీ అవడం జరిగింది. అక్కడ ఎలన్ మస్క్ అంటే వేరే పార్టీ పెడతా అని అన్నా కానీ అక్కడ షేర్ వాళ్ళు అంటే షేర్ మార్కెట్ ఇన్వెస్టర్లు అనుకోండి, షేర్ మార్కెట్ ఎఫెక్ట్ ఏంటిది, ఎలన్ మస్క్ ఏదైతే తీసుకున్న నిర్ణయం ఫేవర్ గా లేదు అని అర్థం మార్కెట్ కి. అందుకని ఏమైంది, ఎలన్ మస్క్ షేరు టెస్లా షేర్ ఏదైతే ఉందో బాగా ఫాలో అవడం జరిగింది. అంటే అది ట్రంప్ కి ఫేవర్ అనమాట. అంటే ఎలన్ మస్క్ పార్టీ పెడతా అంటే ఆయన షేర్లు కనుక పెరిగినట్లయితే ఆయనకి సపోర్ట్ ఇచ్చినట్టు. ఎలన్ మస్క్ పార్టీ పెడతా అంటే ఆయన షేర్లు ఎప్పుడైతే ఫాలో అయినాయో మార్కెట్ ఫేవర్ ని తీసుకోవట్లే, ఏది ఆయన డిసిషన్ ని. అందుకని ట్రంప్ కు ఫేవర్ అయిపోయినట్టు అది. ఇంకోటి ఏంటిది, ఇప్పుడు ఆయన ఏదైతే ఈ సుంకాలు టారిఫ్లు అన్నాడో ఆయన ఆల్రెడీ చాలా వరకు కన్సిడర్ చేయటం. అంటే చర్చలకు వచ్చిన వాటికి కొంచెం తగ్గించడం, చర్చలు రాని వాటికి టైం ఇవ్వటం. ఏదున్నా ఆగస్టు 1 అంటుండు. అంటే ఆగస్టు 1 వరకు ఏమైతుంది, మళ్ళీ చర్చలకు వస్తారు. ఎవరైతే ఎక్కువ తక్కువలు ఉన్నాయో చాలా దేశాలకి ఆల్రెడీ 40%, 30%, 26% అట్లా దేశాలని బట్టి వాళ్ళ దిగుమతులు సుంకాలు ఎలా వేస్తారో దాన్ని బట్టి మళ్ళీ వాళ్ళు డిసైడ్ చేయటం. అంటే ఉదాహరణకి అమెరికా ప్రొడక్ట్స్ ఏ దేశాలకు వెళ్తాయో అక్కడ వాళ్ళు వేసే సుంకాలను బట్టి వీళ్ళు డిసైడ్ చేయటం. ఇప్పుడు మన దేశం మీద ఏంటిది,
అమెరికా ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో మన ఇండియా వాళ్ళు ఎక్కువ సుంకాలు వేస్తుర్రు అని ఆయన ఒక అనడం జరిగింది మన మీద. కానీ మళ్ళీ మనతో మిత్రత్వం ఉంది కాబట్టి సరే చూద్దాంలే అన్నట్టుగా మనం ఇంకేం డిసైడ్ చేయలే. ఏది ఆ సుంకాలు టారిఫ్లు ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కడో ఒక దగ్గర ఎప్పుడో ఒకసారి సుంకాలు టారిఫ్లు అవి కూడా అగ్రికల్చరు కొన్ని ఉన్నాయి అన్నమాట, ప్రొడక్ట్స్ అగ్రికల్చరు కొన్ని ఎలక్ట్రానిక్స్ వాటి మీద దాన్ని బట్టి మరి ఏం చేస్తారనేది మనం చూడాలి. కాకపోతే ఇప్పుడు కమోడిటీస్ అయితే పెద్దగా ఏమీ ఎఫెక్ట్ పడదు, కొనకపోయినా అమ్మినా అమ్మకపోయినా ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. అంటే సైడ్ వేస్ అంటుంది దాన్ని. సైడ్ వేస్ అంటే ఏంది, కొన్న వాళ్ళకి రాదు, అమ్మిన వాళ్ళకు రాదు. ఎక్స్పైరీ ఇప్పుడు ఏం లేదు, అయిపోయింది. ఏదైతే మంత్లీ ఫ్యూచర్స్ ఎక్స్పైరీ ఉందో అది కూడా ఇప్పుడు ఏం లేదు. మళ్ళీ ఎక్స్పైరీ మంత్ ఎండింగ్ ఉంటది, ఆ టైంలో కొంచెం మూవ్మెంట్ ఉంటది. ఏది గోల్డ్ సిల్వర్ మీద. ఇప్పుడు అంటే ఎందుకు అంటున్నానంటే ఈ ఈవెంట్స్ ఏమీ లేవు. ఒకప్పుడు అంటే 2-3 నెలల కింద అనుకోండి, ఈ ట్రంప్ రోజు ఒక డెసిషన్ తీసుకోవటం, దేశాల మీద ఈ చైనా వాళ్ళు అమెరికా వాళ్ళు చైనా మీద అనటం, చైనా వాళ్ళు మేము మీకుతో సమానంగా మేము కూడా టారిఫ్లు పెంచుతాం అనటం, తర్వాత ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ కి చెప్పటం, యుద్ధం ఆపింది అనటం, మళ్ళీ చేయటం. అయితే ఇప్పుడు అవన్నీ లేవు. ఇప్పుడు అవన్నీ సర్దుమణిగిపోయినాయి. కాబట్టి ఇప్పట్లో మార్కెట్ కి ఎటువంటి దోకా అంటే ఎటువంటి నెగిటివ్ న్యూస్ లేదు, నెగిటివ్ పాయింట్స్ లేవు. ఇప్పుడు మన ఇండియాకి వచ్చేటప్పటికి ఎకానమీ బాగుందని, ఇన్ఫ్లేషన్ తగ్గిపోతుందని, జీడిపి పెరుగుతుందని, క్రూడ్ ఆయిల్ తగ్గిపోతుందని, ఇవన్నీ మన గుడ్ న్యూస్ మన షేర్ మార్కెట్ కి. ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇంకా వీటితో పాటు ఏవైతే ఫేవర్ గా అంటే ఇప్పుడు ఎలన్ మాస్క్ కొంచెం దూరం అయిపోయింది ట్రంప్ కి, ముఖేష్ అంబానీ దగ్గర అయిపోయిండు, మళ్ళీ మోడీ మనకి దగ్గర మోడీ ట్రంప్ కి దగ్గర అయిపోయిండు. అంటే మన ఇండియాకి ఏ విధంగా ఫేవర్ గా ఉంటుంది. ఆల్రెడీ ఈ రోజు ఇటేన్ ఒకటి దిగుమతి మనకి చాలా తక్కువ తోటి రావటం జరిగింది. చైనాకి పోయేది మనకు వచ్చింది ఇవాళ. అంటే దాంతో ఏమైతుంది, మనకి ఇంకా పాజిటివ్ అనేది కనబడుతుంది మన మార్కెట్లకి. ఇంకొకటి మెయిన్ ఇప్పుడు సెబీ కూడా యాక్షన్ తీసుకోవటం. ఒకటి మొన్న జేను ఏదైతే మ్యూచువల్ ఫండ్ ఉందో వాళ్ళు హెడ్జింగ్ ఫండ్ ఒకటి ఉండేది అమెరికాది, వాళ్ళ మీద సెబీ యాక్షన్ తీసుకోవడం జరిగింది. దీంతో మన మార్కెట్ ఫేవరే తప్ప ఏమీ అన్ఫేవర్ లేదు. ప్రెసెంట్ గోల్డ్ సిల్వర్ మాత్రం పెద్దగా మూవ్మెంట్ ఏమి ఉండదు. మళ్ళీ మూవ్మెంట్ అంటే మంత్ ఎండింగ్ తర్వాతే ఏదైతే ఉందో లేదు. ఏదన్నా ఈవెంట్స్ లాంటివి ఏదన్నా జరగరాని జరిగితే, ఇప్పుడు ట్రంప్ సుంకాలు లేవు, టారిఫ్లు లేవు, ఇజ్రాయెల్ వార్ లేవు, ఏం లేదు, సాఫీగా పోతుంటది అంతే. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ. ఓకే.